తెలంగాణ రైతులకు ఒక పండగ. గతంలో కేసీఆర్ రైతు భరోసా పథకం వాస్తవంగా ₹2 కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు ఎలా గుర్తుకొస్తారో, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అంటే ఎలా అయితే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారో, అమ్మ ఒడి లేకపోతే గనక విద్యా దీవెన అంటే విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంటే, అమ్మ ఒడి లేకపోతే నవరత్నాలు ఇట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారో, ఒకటి తెలంగాణ అన్న అదే సందర్భంలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు ఎట్ట గుర్తుకొస్తారో అట్లాగా ఏదైతే ఒకటి సంక్షేమ పథకాల రీత్యా చూసినప్పుడు కేసీఆర్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రైతు భరోసా. ప్రతి రైతుకి ఎకరాకి ₹4,000 చెప్పిన ఎన్ని ఎకరాలు ఉంటే అన్నిటికీ ఇచ్చుకొచ్చినటువంటి, దాని తర్వాత 5,000 చేసినటువంటి పరిస్థితి. అట్లాంటిది అంతకంటే తలా ఎకరాకి 10,000 ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటిది రేవంత్ రెడ్డి. లక్షల్లో డబ్బులు ఇస్తామన్నటువంటిది, అలాగే ₹2 లక్షల రుణమాఫీ అన్నటువంటి. ఇప్పుడు రుణమాఫీకే చాలా రోజులు పట్టింది. సరే ఏదో చేశారు, ఏడాదిన్నర అయిన ఈ లోపుగా చేసుకొచ్చారంటే ఇప్పుడు రైతు భరోసా ఈ ఏడాదిన్నర నుంచి ఆగిపోయి ఉన్నది. ఇప్పుడు ఆ రైతు భరోసా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 9 రోజుల్లో ఇస్తామన్నటువంటిది ప్రకటన చేసుకొచ్చారు. అందులో ఉన్నవన్నీ కూడా ఈ విధి విధానాలు తేలాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు తాజాగా వినబడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇట్లా ఎకరాకి అన్నటువంటిది కాకుండా ఒక బల్క్ అమౌంట్ అన్నది అదేంటి అన్నటువంటి విధి విధానాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. 9 రోజుల్లో డబ్బులు అందరికీ వేయబోతున్నాము అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అది చేతికి డబ్బులు అందితే రైతుకి కరెక్ట్గా ఇప్పుడు పంటలు నాట్లు వేసుకునేటటువంటి టైం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు రైతు భరోసా అనేది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పెడితే అన్నదాత సుఖీభవ అని చెప్పినటువంటి పథకం పేరు ఏదైతే ఉందో దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కేంద్రం ఇచ్చిన డబ్బులతో పాటుగా వాస్తవంగా కేసీఆర్ రైతు భరోసా పెట్టాకనే దేశంలోని వివిధ రాష్ట్రాలు పెట్టుకొచ్చారు. ఈవెన్ కేంద్రం కూడా ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన కిందకి తీసుకొచ్చింది. ఇప్పుడు అది పేర్లు మార్చుకున్నా సరే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రకంగా అమలవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడిషనల్గా డబ్బులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. ₹20,000 కేంద్రం 6,000 ఇస్తే వీళ్ళు ₹14,000. మరి అప్పట్లో మోడీ అయితే ₹10,000 ఇస్తానన్నారు. మరి అది ఇంకా ఆ తరహా ఉత్తర్వులు వచ్చినట్టుగా అనిపించట్లేదు.